అనగనగా ఒక ఊళ్ళో పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద బోలెడు పక్షులు గూళ్ళు కట్టుకొని వాటి పిల్లలతో నివసించేవి. ఈ పక్షులు ఆహారం కోసం గూడు వదిలి బయటకు వెళ్ళినప్పుడు చాలాసార్లు వాటి గుడ్లు పిల్లలు మాయమయ్యేవి. ఇలా జరగకుండా ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అనుకుంటాయి పక్షులు. ఇది గమనించిన ఒక గద్ద పక్షుల వద్దకు వచ్చి, నేను ముసలిదాన్ని అయ్యాను. వయసు పెరగడంతో చూపు కూడా మందగించింది. నాకు ఆహారం సంపాదించుకోవడం చాలా కష్టంగా ఉంది. మీరు ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు మీ పిల్లలకు కాపలాగా ఉంటాను. మీరు సంపాదించిన ఆహారం నుండి నాకు కొద్దిగా పెట్టండి అని అంటుంది. అప్పుడు పక్షులు, మేము లేనప్పుడు మా పిల్లలని నువ్వు తినవని భరోసా ఏంటి అని అడుగుతాయి. మీరు అన్నది నిజమే, కానీ నేను మీ పిల్లలను తింటే ఒక్కసారి నా కడుపు నిండుతుంది. కానీ తరువాత నేను ఆహారం ఎలా సంపాదించుకోవాలి? అదే మీకు నమ్మకంగా ఉంటే నేను బ్రతికినంతకాలం నాకు ఆహారం పెడతారు కదా అని అంటుంది గద్ద. గద్ద చెప్పింది సబబుగానే ఉంది అని అనుకున్న పక్షులు గద్ద చెప్పిన ఒప్పందానికి ఒప్పుకుంటాయి. ఆ రోజు నుండి గద్ద పక్షి పిల్లలకు కాపలాగా ఉండేది. పక్షులు గద్దకు ఆహారం తెచ్చి పెట్టేవి. ఇలా కొద్ది కాలం గడిచింది. ఓ రోజు చెట్టు మీద పక్షుల పిల్లలను ఓ పిల్లి చూస్తుంది. గద్దను గమనించని పిల్లి పక్షులు లేనప్పుడు వాటి పిల్లలను తినడానికి వస్తుంది. పిల్లి అలికిడి విన్న గద్ద, ఎవరది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? పిల్లల జోలికి వచ్చావంటే పొడిచి చంపేస్తాను అని అంటుంది. గద్ద మాటలకు ఉలిక్కిపడిన పిల్లి మెల్లిగా మాట మారుస్తుంది. నేను పిల్లిని. ఈ మధ్య దీక్ష తీసుకొని మాంసాహారం మానేసి పూర్తి శాకాహారిగా మారాను. మీ గురించి ఎంతో గొప్పగా విన్న నేను మిమ్మల్ని కలుద్దామని వచ్చాను అని అంటుంది పిల్లి. ముందు వెనక ఆలోచించకుండా పిల్లి మాటలు నమ్మింది గద్ద. ఆ రోజు నుండి పక్షులు లేని సమయంలో పిల్లి వచ్చి గద్దతో ఎంతో మంచిదానిలా మాట్లాడేది. గద్ద తనను పూర్తిగా నమ్మిన తరువాత పిల్లి గుట్టుచప్పుడు కాకుండా పక్షి పిల్లలను చంపి తినేసి వాటి ఎముకలను ఈకలను గద్ద గూట్లో ఉంచింది. కళ్ళు కనబడకపోవడం వల్ల గద్ద ఇదంతా గమనించలేకపోయింది. తిరిగి వచ్చిన పక్షులు తమ పిల్లలు లేకపోయేసరికి గద్దని అడుగుతాయి. తనకు ఏమీ తెలియదు అని గద్ద చెబుతుంది. తమ పిల్లల కోసం అంతా వెతికిన పక్షులకు గద్దగూటిలో తమ పిల్లల ఎముకలు ఈకలు కనిపిస్తాయి. గద్ద తమ పిల్లలను తినేసి ఏమీ తెలియదని బుకాయిస్తుందని అనుకుంటాయి పక్షులు. నమ్మించి మోసం చేసిందని కోపంతో పక్షులన్నీ కలిసి గద్దను పొడిచి చంపుతాయి. ఏ తప్పు చేయకపోయినా గుడ్డిగా పిల్లిని నమ్మినందుకు గద్ద బలైంది. అందుకే ముక్కు మొహం తెలియని వారిని ముందు వెనక ఆలోచించకుండా నమ్మకూడదు.